Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 73. విరాట్ దీక్షిత కంగారు పడుతుందని నైట్ విషయం చెప్పకుండా ఉదయం చెప్పడంతో గుడి కోసం అని రెడీ అయిన దీక్షిత ఏడుస్తూ కుప్పకూలిపోవడంతో ఓయ్ ఇప్పుడేమైందని ఏడుస్తున్నావు? నిజానికి మీ నాన్న వెళ్ళగొట్టలేదు. మీ అన్నయ్య మీ చెల్లెలు బయటకు వచ్చేశారు. ఆ నరకం నుంచి బయటకు వచ్చారని సంతోషపడాలి కానీ నువ్వేంటి ఏడుస్తావని అడిగాడు విరాట్. నిజమే. ఆ నరకం నుంచి బయటకొచ్చారు కానీ వాళ్ళు చీకట్లో అన్ని ఇళ్ల కోసం తిరుగుతూ అడ్డమైన మాటలు పడుతూ చివరికి మిమ్మల్ని అడుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారని నాకు బాధగా ఉంది అనగానే విరాట్ కోపంగా చూస్తూ నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళు నన్ను అడుక్కున్నందుకు నువ్వు నామోషీగా ఫీల్ అవుతున్నావా అని కోపంగా అడగడంతో అయ్యో నా ఉద్దేశం అది కాదు విరాట్. మేం కూడా బాగా ఉన్నవాళ్ళమే. అయితే ఇలా ఇంకొకరి సహాయం కోసం వెయిట్ చేసే అంత అవసరం వచ్చేది కాదు. వాళ్ళకంటూ ఒక ధైర్యం ఉంటుంది, పవర్ ఉంటుంది. డబ్బున్న వాళ్ళకి, లేని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో అర్థమైతే కడుపు తరుక్కుపోతోంది అంది దీక్షిత. ఇట్స్ ఓకే. ఇప్పుడు నువ్వు నా దానివి. కొన్ని రోజుల్లో నాలో హాఫ్ అవ్వబోతున్నావు. కర్ణ మీ చెల్లిని పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. మేమిద్దరం ఉన్నాం కదా! నీకు, మీ చెల్లెలికి, మీ అన్నయ్యకి ఎలాంటి సమస్య ఉండదు. మా దగ్గర మీరు ఏ విషయం అడగడానికి ఆలోచించొద్దు అని చెప్పాడు విరాట్. దీక్షిత చాలాసేపటికి నార్మల్ అవ్వడంతో కర్ణ దక్షకి ఫోన్ చేసి గుడికి రమ్మనడంతో రేయ్ నాకు అలాంటి నమ్మకాలు లేవని తెలుసు కదా అని కర్ణ సీరియస్ అయ్యేసరికి ప్లీజ్ రా నా కోసం పైగా దక్ష కూడా వస్తుందని లాస్ట్లో ఒక రాయి వేసేసరికి సరే వస్తాను తగలడు అని ఫోన్ కట్ చేయడంతో విరాట్ గట్టిగా నవ్వుకుని నీ వీక్నెస్ నాకు తెలుసురా అనుకున్నాడు. రేపు ఖచ్చితంగా నువ్వు అన్నయ్య గుడికి రండి మర్చిపోవద్దు. నా లైఫ్‌లో తీసుకోబోతున్న అతిపెద్ద నిర్ణయానికి రేపే నాంది పలుకుతున్నాము అని దీక్షిత చెప్పడంతో నీ పెళ్లిలో నా సందడే ఎక్కువగా ఉండాలి కదా అక్క! ఖచ్చితంగా అన్నయ్యని తీసుకుని వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది. దక్ష దగ్గరకొచ్చి ఫోన్‌లో ఎవరు దక్ష అని అడిగాడు నవీన్. అక్కన్నయ్య రేపు విరాట్ బావ గారు అక్క గుడికి వెళ్ళి జాతకాలు చూపించుకొని పెళ్లికి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించుకోవాలి అనుకుంటున్నారంట. నీకు తెలుసు కదా విరాట్ బావ గారు వాళ్ళ అమ్మని అక్క కోసమే దూరం పెట్టారని మనమే కాబట్టి మనల్ని పిలుస్తున్నారు అని చెప్పింది దక్ష. కానీ రేపు అకాడమీకి వెళ్ళాలి దక్ష. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు అని నవీన్ ఆలోచిస్తూ చెప్పడంతో డౌట్ లేదన్నయ్య. అక్కడ నీకు జాబ్ ఉండదు. ఎందుకంటే నువ్వు నిజం బయట పెట్టడం వల్లే కదా అందరి ఫోకస్ నీ మీద నుంచి సంఘవి గారి మీదకి షిఫ్ట్ అయింది. సో ఆవిడ చాలా కోపంగా ఉంటారు. ఎందుకొచ్చిన గోల? అక్కడికి వెళ్ళి రిస్క్‌లో పడ్డం ఎందుకు? జాబ్ మానేసేయి. మనం ఇద్దరం ఏదైనా జాబ్ చూసుకుందామని చెప్పింది దక్ష. కానీ అఫీషియల్‌గా వాళ్ళకి రిజిగ్నేషన్ పెట్టకుండా జాబ్ మానేస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ వస్తుంది దక్ష. అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? అయినా నేనేం తప్పు చేయలేదు కదా! అక్కడ నేనే ఆవిడని కాపాడానని ఆమెకు కూడా తెలుసు అని నవీన్ అనగానే కాపాడింది నువ్వే అన్నయ్య. కానీ పరువు పోయింది కూడా నీ వల్లే కదా! సో మంచి కంటే ముందు చెడే ఎక్కువగా కనబడుతుంది వాళ్ళకి అని చెప్పింది దక్ష. కానీ అలా నేను చేయలేను దక్ష. నువ్వు గుడికి వెళ్ళు. ఒకవేళ నువ్వన్నట్టు నా జాబ్ పోతే నేను గుడికి డైరెక్ట్‌గా అకాడమీ నుంచొస్తానని చెప్పడంతో, సరే అన్నయ్య జాగ్రత్త. ఒంటరిగా మాత్రం నువ్వు అక్కడ ఎవరికీ ఎదురుపడకు. ఒకవేళ ఆవిడ నీతో మాట్లాడాలని పిలిస్తే స్టాఫ్‌ని ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళు అని చెప్పింది దక్ష. సరేనన్నాడు నవీన్.
ఉదయాన్నే దక్ష లేచి రెడీ అవ్వడానికి వెళ్ళబోవడంతో అమ్మాయి గారు అంటూ వాచ్మెన్ పిలవడంతో గుడికి వెళ్ళడానికి స్నానానికి వెళ్ళబోతున్న దక్ష ఎవరిది అంటూ హాల్లోకి వచ్చి ఏంటి బాబాయ్ అని అడిగేసరికి అతను బాబాయ్ అన్నందుకు ఆశ్చర్యపోయినా మీకు ఈ పార్సిల్ ఇవ్వమని కొరియర్ వచ్చిందన్నాడు. నాకా? కానీ ఇది విరాట్ బాబు గారి గెస్ట్ హౌస్ కదా, ఒకవేళ ఆయనకు వచ్చిందేమో అని దక్ష అంటూ ఉంటే మీ పేరు దక్ష కదా అమ్మాయి గారు అనగానే దక్ష ఆశ్చర్యంగా అవును అనేసరికి అయితే మీ పేరు మీదే వచ్చింది, కావాలంటే అడ్రస్ పేరు చూసుకోండి అని చెప్పి వాచ్మెన్ వెళ్ళిపోవడంతో ఆశ్చర్యంగానే పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆరెంజ్ బ్లూ కాంబినేషన్లో లంగా ఓణి కనిపించేసరికి ఆశ్చర్యపోయింది. ఫ్రమ్ అడ్రస్ చూద్దామని అనుకుంటే అది ఎక్కడా కనిపించకపోవడంతో ఎవరై ఉంటారు, ఒకవేళ అక్క లేదా బావగారు అనుకుంటే కాల్ చేసి చెప్తారు, అయితే ఖచ్చితంగా ఇది ఆయన పని అని సిగ్గుపడుతూ నవ్వుకుంటూ తను తీసుకున్న డ్రెస్ పక్కన పెట్టేసి ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయ్యి జడ వేసుకుంది. పొడవాటి జడ లూజ్గా అల్లుకొని తనని తాను ఒకసారి చూసుకుని నిన్ను ఇలా చూడగానే ఆయన కోపం పటాపంచలైపోయి మళ్ళీ మునుపటి ప్రేమ మీ ఇద్దరి మధ్య చిగురించాలి అని అద్దంలో చూసుకుని తనకి తానే చెప్పుకొని మొబైల్ తీసుకుని బయటికి రావడంతో చెల్లిని చూసి ఆశ్చర్యపోతూ ఇంటి దగ్గర నుంచి లంగా ఓణీలు కూడా తెచ్చుకున్నావా అని అడిగాడు నవీన్. లేదన్నయ్య, మీ బావగారు పంపించారు అనగానే నవీన్ ముందు కన్‌ఫ్యూజ్ అయినా ఆ వెంటనే దక్ష ఉద్దేశం ఏంటో అర్థమై చిన్నగా నవ్వుకుంటే దక్ష అప్పటికే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడంతో నవీన్‌కి పెట్టి పక్కనే నిలబడితే "నువ్వు తినొచ్చు కదా దక్ష" అని అడిగాడు. "లేదన్నయ్య, నేను గుడికి ఎప్పుడు తినకుండానే వెళ్తానని తెలుసు కదా, నేనొచ్చాక తింటాను" అని చెప్పడంతో నవీన్ తినేసి "నీకు క్యాబ్ బుక్ చేశాను, వస్తుంది. నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను, జాగ్రత్త" అని చెప్పి ఇద్దరూ గెస్ట్ హౌస్‌కి తాళం వేసి బయటకొచ్చేసరికి 2 క్యాబ్‌లు వచ్చి ఆగితే ఒక దాంట్లో నవీన్ వెళ్ళిపోయాడు. మరొక దాంట్లో దక్ష ఎక్కబోతుంటే మేడం అంటూ వెనక నుంచి గొంతు వినిపించేసరికి క్యాబ్ వెనక చూస్తే ఒక కారు ఆగి అందులో డ్రైవర్ పిలుస్తూ కనిపించాడు. విరాట్ సార్ పంపించారు అనగానే క్యాబ్ డ్రైవర్ని వెళ్ళిపోమ్మని చెప్పి వెళ్ళి అందులో కూర్చుంటే అతను సరాసరి గుడికి తీసుకువెళ్ళాడు. దీక్షత్కి ఫోన్ చేస్తే మేము ఆల్రెడీ గుడి దగ్గరే ఉన్నాం, నువ్వు లోపలికి రా, నీకోసమే వెయిట్ చేస్తున్నామని చెప్పడంతో కాళ్ళు కడుక్కుంటూ వాటర్ వల్ల బండలు పాకురు పట్టడంతో కాలు వేసి జారబోతూ వెనక్కి పడబోయే టైంకి ఎవరో తనని పడకుండా పట్టుకోవడంతో ఎవరో ఏంటో అనుకుని చిరాగ్గా వెనక్కి తిరిగి చూసి కర్ణ కనిపించడంతో సంతోషపడుతూ అతన్ని చూస్తూ ఉండగా ఆమెని సరిగ్గా నిలబెట్టి కర్ణ లోపలికి వెళ్తుంటే ఏడుపు మొహం వేసుకుని అతని వెనుక వెళ్ళింది. పూజారి గారు అప్పటికే విరాట్ దీక్షితని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తుంటే కర్ణ మోచేతిని పట్టుకుని పూజారి గారి దగ్గరికి తీసుకువెళ్ళి మమ్మల్ని కూడా ఆశీర్వదించండి పూజారి గారు అని హుషారుగా అడగడంతో సుపుత్ర ప్రాప్తిరస్తు అనగానే దక్ష షాక్ అయ్యి వెంటనే సిగ్గుపడుతూ నాకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి కావాలని దీవించమని అడిగాను అని మొహమాటంగా చెప్పడంతో విరాట్ దీక్షిత నవ్వుకున్నారు. అయ్యో, ఇద్దరి జంట చూస్తుంటే ఎన్నో జన్మల బంధం ఉన్నట్టు అనిపించింది, అందుకే నా నోటి నుంచి ఆ ఆశీర్వాదం వచ్చినట్టుంది. ఆ ఆశీర్వాదం వెనక్కి తీసుకోలేను కానీ కళ్యాణ ప్రాప్తిరస్తు. కానీ ముందు దీవించిన దీవెనలు ముందు నిజం చేసి తర్వాత రెండవ దీవెన నిజం చేయకండి అని పూజారి గారు నవ్వారు. నాదేం లేదు పూజారి గారు, అంతా ఆయన చేతుల్లో, స్వామివారి చేతుల్లోనే ఉంది అని దక్ష ఓరగా చూస్తూ చెప్పడంతో కర్ణ ఒక లుక్ ఇస్తే విరాట్ మాత్రం నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వాడు. విరాట్ నవ్వడంతో కర్ణ సీరియస్గా చూసేసరికి విరాట్ నవ్వు ఆపేసి వాళ్ళ సంగతి తర్వాత, మా చేతులు చూసి జాతకాలు చెప్పండి, అలాగే ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో చూడండి పూజారి గారు అని అన్నాడు విరాట్. దాంతో ఆయన లోపల నుంచి పంచాంగం తీసుకొచ్చుకొని గర్భగుడి ద్వారం పక్కకి కూర్చుంటే ఆయనకి ఎదురుగా దక్ష, దీక్షిత, విరాట్ కూర్చున్నారు.
కరుణ ఒక స్తంభానికి ఆనుకుని నిలబడ్డాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.